తెలుగుదేశం పార్టీలో పదవులు పొందకుండా జీవితకాలం ఎదురుచూసే నాయకులు ఎవరు అంటే అలాంటి వాళ్ళ వాటిల్లో ముందు వినిపించే పేరు ఏదైనా ఉంది అంటే ఖచ్చితంగా వంగవీటి రాధ. ఇప్పుడు వంగవీటి రాధ పేరే తెర మీదకి వస్తుంది. వాస్తవానికి ఓకే, ఈయన చాలా పార్టీలు మారారు. కాకపోతే ఎన్నికలకు ముందు స్వయంగా చంద్రబాబు నాయుడు గారే హామీ ఇచ్చారు, వంగవీటి రాధాకి పదవి ఇస్తాము, ఆయన చూసుకుంటాము, మేము ఇబ్బంది ఏమీ లేదు అనేది. ఎమ్మెల్సీ పదవి వస్తుందని చెప్పి ఆశించారు. కాకపోతే ఇప్పటికి 2-3 సార్లు ఎమ్మెల్సీ పదవులు వచ్చినాయి, కానీ అందులో వంగవీటి రాధా పేరైతే రాలేదు. రాధా కనుక చూస్తే 2009 ఎన్నికల్లో అప్పుడు కాంగ్రెస్ పెద్దలు చెప్పినా వినకుండా ప్రజారాజ్యంలోకి వెళ్ళిపోయారు అనేది. ఆ ఎన్నికల్లో ఆయన పోటీ చేస్తే ఓటమిని కట్టుకోవాల్సి వచ్చింది. అదే కాంగ్రెస్లో ఉంటే గెలిస్తే అధికార పార్టీలో ఉండడమే కాదు, సామాజిక రాజకీయ సమీకరణాలు కూడా కలిసి వచ్చేవి అనేది అప్పట్లో మంత్రి అయ్యి ఉండేవారు అనేది ఒక చర్చ. అప్పుడు 2014 వచ్చేసరికి ఆయన వైసీపీలోకి వచ్చి పోటీ చేసి మళ్ళీ ఓడిపోయారు. ఆ సమయంలో ఏపీలో టీడీపీ అధికారంలోకి వచ్చింది. మళ్ళీ అప్పుడు కూడా 5 ఏళ్ల పాటు విపక్షంలో ఉండాల్సి వచ్చింది. 2019లో చూస్తే వైసీపీ నుంచి టీడీపీలోకి మారిపోయారు. అప్పుడు వైసీపీ అధికారంలోకి వచ్చింది. కానీ వైసీపీ అధికారంలోకి రావడంతో మళ్ళీ విపక్షంతో సహవాసం చేయాల్సి వచ్చింది అనేది అనుచరులు చాలామంది చింతించారు. ఇంకా 2024 వచ్చేసరికి మళ్ళీ రాంగ్ స్టెప్ వేశారు ఇక్కడ అనేది. రాధా ఇక్కడ వేశారా అంటే వేయలేదు ఇక్కడ. ఎందుకు అంటే వైసీపీ మళ్ళీ ఆయన పిలిచినా సరే ఆయన వెళ్ళలేదు. కాకపోతే అప్పుడు ఏంటి అంటే వైసీపీ అధికారంలోకి రాలేదు కాబట్టి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, మంచి నిర్ణయమే తీసుకున్నారు మా నాయకుడు ఈసారి అనేది వంగవీటి రాధా అనుచరులు అంతా అనుకున్నారు. అలాగని చెప్పి టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాధాకి ఏమన్నా తగిన పదవి ఇచ్చారా అంటే ఎన్నికలకు ముందు ఎమ్మెల్సీ ఇస్తామని హామీ ఇచ్చారు. దాదాపు 1.5 ఏళ్ల గడిచిపోతుంది. ఇప్పటి వరకు దాని ఊసు లేదు, ఆ పదవి మాటే లేదు. చాలా వరకు నామినేటెడ్ పదవులు భర్తీ అవుతున్నా సరే ఆయనకి తగిన గుర్తింపు లేదు. అంటే ఇప్పుడు వంగవీటి రాధాకి ఏ పదవి లేకపోవడం అనుచరులను బాధిస్తున్న అంశం. ఏపీలో చూస్తే సమీప భవిష్యత్తులో ఎమ్మెల్సీ పదవులు అయితే ఖాళీలు లేవు. 2027లో మాత్రమే భారీ ఎత్తున ఖాళీ అవుతాయి. అప్పటి వరకు ఎదురు చూడక తప్పదు. అప్పుడు తమ నాయకుడికి ఎమ్మెల్సీ ఇస్తారు అని మాత్రం వారు ఎంతో ఆశగా అయితే ఉన్నారు. అయితే అప్పుడైనా ఇస్తారా లేదా అనేది చెప్పలేరు. కాబట్టి ఎన్నికల హడావుల్లో ఏమంత తీరిగ్గా పదవిని అనుభవించడం జరుగుతుంది అనేది కూడా ఒక చింత ఉంటుంది. ఎందుకంటే ఇంకా 2027 వచ్చేసిందంటే ఇంక 28, 29లో ఎన్నికలు వచ్చేస్తాయి. 2 ఏళ్లే ఉంటుంది. ఏదేమైనా ఇప్పుడు వంగవీటి రాధాకి ఒక గుర్తింపు ఇస్తుందా లేదా తెలుగుదేశం పార్టీ అనేది అందరూ ఎదురు చూస్తున్నారట. క్యాలెండర్ వైపు అలా చూస్తూ కూర్చుంటే 2027 వస్తుంది. కాకపోతే ఆ 2027 వచ్చిందంటే మళ్ళీ 2029 కూడా అంతా స్పీడ్గానే వస్తుంది. కాకపోతే ఎందుకు వంగవీటి రాధా విషయంలో తెలుగుదేశం పార్టీ ఇలాగ వెనకడుగు వేస్తోంది, ఎందుకు పట్టించుకోవట్లేదు? స్వయంగా చంద్రబాబు నాయుడు గారి హామీ ఇచ్చి మాట ఇచ్చి ప్రజలకి వంగవీటి రాధా విషయంలో ఎందుకు సైలెంట్గా ఉన్నారు? ఈ చర్చ అయితే మొదలైందట. మరోపక్క వైసీపీ అలాగే కాంగ్రెస్ కూడా ఇండివిజువల్గా కాంగ్రెస్ పార్టీ కూడా ఎదిగే ఆలోచనలు చేస్తున్న నేపథ్యంలో కొంతమంది నాయకులు ఇలా పేరున్న నాయకులను అయితే టార్గెట్ చేస్తున్నారు. వైసీపీ నుంచి ఇప్పటికే ఆహ్వానాలు అందుతున్నాయి వంగవీటి రాధాకి అనేది ఒక ప్రచారం. అలాగే కాంగ్రెస్ కూడా వైసీపీలో ఉన్న నాయకుల్ని అలాగే ఇలాగ పేరు పలుకుబడి ఉన్న నాయకులను కూడా తమ వైపుకు లాక్కునే ప్రయత్నం చేస్తోంది. ఆ ప్రయత్నాల్లో భాగంగా వంగవీటిని కూడా ఆహ్వానిస్తోంది అనేది. మరి వంగవీటి రాధాని టీడీపీ కాపాడుకుంటుందా, లేదంటే పదవి ఇవ్వకుండా ఇలాగే లైట్ తీసుకుంటే ఆయన మళ్ళీ పార్టీ మారే అవకాశం ఉందా అనేది ఇప్పుడు కృష్ణా జిల్లాలో మొదలైన చర్చ.